ఏపీలో నేడు స్కూళ్లు రీఓపెన్. జూలై 2న వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం. హైదరాబాద్లో స్కూల్ కాలేజీల బస్సుల ఫిట్నెస్ తనిఖీ. తెరపైకి కిరణ్ బేడి బయోపిక్. త్వరలో ఊహర ఆరోగ్య పరీక్షలు. రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యా కానుకను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు టీచర్లు అందించనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పీఎం పోషణ గోరుముద్ద పేరుతో అమలు చేస్తారు. పాఠశాలలు నిన్నే రీఓపెన్ కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో టీచర్ సంఘాల విజ్ఞప్తితో సెలవులు ఇచ్చినట్టు విషయం తెలిసిందే. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలై సచ్దేవ్ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. జూలై 2న థాయిలాండ్లో వివాహం జరగనుంది. శరత్ కుమార్, రాధిక దంపతులు ఇప్పటికే వివాహ పనులు మొదలుపెట్టారట. తమిళనాడు సీఎం స్టాలిన్ సహాసిని రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా స్కూలు కాలేజీల బస్సులను ఆర్టీఓ అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ కొంపల్లిలో ఆర్టీఓ అధికారులు పలు స్కూళ్లు, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని బస్సులపై కొరడా జల్లించారు. బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ ఉండాలని సూచించారు. భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. దీనికి బేడి ది నేమ్ యూ నో, ది స్టోరీ యూ డోంట్ అనే టైటిల్ను ఖరారు చేశారు. కుశాల్ చావ్లా దర్శకత్వం వహిస్తుండగా గౌరవ్ చావ్లా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇది భారత్లో పెరిగి చదువుకుని దేశ ప్రజల కోసం పనిచేసిన ప్రతి స్త్రీ కథ అని బేడి ఒక ప్రకటనలో తెలిపారు. ఊహర ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. దీనికోసం మొబైల్ ల్యాబ్లను సిద్ధం చేస్తుంది. 26 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికి అన్ని రకాల రక్త పరీక్షలు, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. ఎన్హెచ్ఎంలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చనున్నాయి.